So, hello aspirants, welcome back to Competitive Hunters. So, firstly, before starting this session, I want to thank you, everyone, each and everybody who are following our channel and who are following our series and everything else. And why? Because after 1 year of hard work of making classes, doing PPTs, giving a very exam-oriented content, now I got 1K subscribers. Actually, ఎప్పుడో వచ్చి ఉండాలి దీన్ని. So after 1 year of time, nearly 1 year, 1K subscribers రావడం జరిగింది. So that's why I'm very happy. ఆల్ దీస్ అండ్ ఇంకా స్టిల్ మన జర్నీ ఉంది అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ ఇంకా పెరుగుతూ పోవాలి అండ్ ఇలానే నేను ఇంకా మంచి కంటెంట్ మీకు ఇస్తూ పోవాలి, మీరు ఇలా అన్ని కూడా జాబ్స్ కొట్టుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఐ పుట్ ఏ ఒక షార్ట్ కూడా పెట్టాను మన ఛానల్లోని దీని గురించి ఒక వీడియో చేసి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే ఐ విల్ మూవ్ ఇన్ టు ది సెషన్. సో దెర్ వాస్ అ స్మాల్ అంటే టైం చాలా ల్యాగ్ ఉంది, లైక్ నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి. వై? బికాస్ దెర్ వాస్ అ రీజన్. సో ఏపీఎఫ్పిఓ ఎగ్జామ్ జరిగింది కదా, సో అది మెయిన్స్ కోసం నేను కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను కొంచెం నాకు ఫ్రీ టైం దొరకట్లేదు. సో దట్స్ ఐ నాట్ మేకింగ్ డిసిషన్. సో రియలీ ఐఎమ్ వెరీ సారీ. సో మేబీ మీకు ఆ మెయిన్స్ అయ్యేంత వరకు కూడా కొంచెం డైలీ 1 క్లాస్ ఆర్ 2 డేస్ 1 క్లాస్ అప్లోడ్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లోని. సో ఐఎమ్ సో సారీ. ఎందుకంటే దాని మీద కూడా నేను క్లాసెస్ చేయాలనుకుంటున్నా యూట్యూబ్లోని. చాలా మంది కూడా అప్రోచ్ అయ్యారు, మ్యామ్ మేము పెయిడ్ సిరీస్ తీసుకున్నా సరే, పెయిడ్ క్లాసెస్, పెయిడ్ కోర్సెస్ తీసుకున్నా అంత మంచిగా కంటెంట్ అనిపించట్లేదు. సో మీరే కంటెంట్ ప్రొవైడ్ చేయండి, ఒకసారి చూడండి సిలబస్ అని చెప్పి చాలా మంది అప్రోచ్ అయ్యారు. మెసేజెస్ కూడా టెక్స్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై వాళ్ళందరి కోసం నేను చేస్తున్నాను. అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా మంచిగా లైక్ ఆ సిలబస్ మీద మెయిన్స్కి ఓరియంటెడ్ యూట్యూబ్లో కూడా ఏమీ లేవు క్లాసెస్ కూడా. అంటే ఎవరైనా చూడాలి అంటే అంత మేము పెట్టుకోలేము, మేము చూడాలనుకున్న వాళ్ళకు కూడా ఏమీ లేవు. ఏపీపీఎస్సి బోర్డు కండక్ట్ చేసేది కాబట్టి ఇట్స్ నాట్ ఎ సెంట్రల్ ఎగ్జామ్. సో మన స్టేట్ వాళ్ళే ఎవరో ఒకరు ఒక స్టెప్ వేసి ఏదో ఒకటి చేయాలి, లేదంటే చాలా కష్టము. యా, వి విల్ సీ. నాట్ ఓన్లీ సెంట్రల్ ఎగ్జామ్స్, ఫ్యూచర్లో కూడా స్టేట్ ఎగ్జామ్స్, తెలంగాణ అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన సిరీస్ కూడా ప్లాన్ చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ దాని మీద ఫోకస్ అయితే ఉంది. సో దట్స్ వై యూట్యూబ్లో కూడా ఎక్కడ కంటెంట్ సరిగ్గా లేదు అండ్ మాకు పెయిడ్ కోర్సెస్ తీసుకున్న అంతగా అనిపించట్లేదు. ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి అన్నీ చాలా క్వైరీస్ అడుగుతున్నారు వీడియోస్ చేయమని. సో ఐఎమ్ ప్లానింగ్ దట్. అందులో ఉండిపోయి నేను ఇది కొంచెం ఇది చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ సారీ. బట్ క్లాసెస్ అయితే వస్తాయి, బట్ మీకు ఫ్రీక్వెన్సీ యాజ్ యూజువల్గా ముందు ఉన్నంత ఫ్రీక్వెన్సీ అయితే ఉండకపోవచ్చు. బట్ నేను ట్రై చేస్తా. ఐఎమ్ రియలీ వెరీ వెరీ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో నేను నా టైంలో నుంచి నేను యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నేను చాలా 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 కష్టపడుతున్నాను. ఈవెన్ ఇన్ దిస్ టైం నేను ఈ వీడియో మేక్ చేసి ప్రిపేర్ చేసే టైంలో కూడా ఐ కెన్ ఎర్న్ సమ్వేర్ క్లాసెస్ చెప్పుకుని నేను ఎర్న్ చేయొచ్చు. బట్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఫర్ ఫ్రీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఎఫర్ట్స్. ఓకే, యా, వీ విల్ మూవ్ ఇన్ టు టుడే సెషన్. సో ఆల్రెడీ మన పంచజ్ఞాన్ సిరీస్ 4 టాపిక్స్ అయితే అయిపోయింది. హిస్టరీ అండ్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. అండ్ నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ 5th టాపిక్, ది లాస్ట్ టాపిక్ ఆఫ్ అవర్ మోడర్న్ హిస్టరీ. హిస్టరీ టోటల్ మొత్తం హిస్టరీ మీద 5th టాపిక్ అనమాట. ఇంకా నెక్స్ట్ మన పంచజ్ఞాన్ సిరీస్ వచ్చి మనకి జనరల్ సైన్స్ మీద ఉంటుంది. ఓకే, జనరల్ సైన్స్ మీద పంచజ్ఞాన్ సిరీస్ ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. టాప్ 5 టాపిక్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ మనం చేస్తున్నాం. ఓకే, సో విల్ మూవ్. ఇంపార్టెంట్ బుక్స్ మోడర్న్ ఇండియాలోని మనం ఆల్రెడీ ఏన్షియంట్ అండ్ మెడివల్లోని కింగ్స్కి సంబంధించిన బయోగ్రఫీస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో రాశారు, ఎవరు రాశారు అండ్ ఆ బుక్ గురించి కొంచెం బ్రీఫ్ డీటెయిల్స్ అన్ని మనం కవర్ చేసుకున్నాం. బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇది మోడర్న్ ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఆ టైంలో జరిగిన మొత్తం అన్ని బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే,
సో విల్ సీ. ఫస్ట్ బుక్ వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ ఇది మీకు తెలిసే ఉంటుంది, వెరీ నోన్, వెరీ వెరీ ఫెమిలియర్ వన్. ఏంటి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో దాదాబాయ్ నౌరోజీ గారు ఇది రాయడం జరిగింది ఈ యొక్క బుక్. సో హీ వాస్ ది ఆథర్, దాదాబాయ్ నౌరోజీ. సో ఈ బుక్ యొక్క హైలైట్ ఏంటి అని అంటే, బ్రీఫ్ గా మనం ఒక లైన్ మనం చూసుకుందాము. ఏంటి అంటే, డ్రెయిన్ ఆఫ్ వెల్తీ థియరీ, ఇది ఒక థియరీ అన్నమాట. సో ఈ థియరీ ఏంటి అంటే, బ్రిటిష్ పరిపాలనని చూపిస్తూ, అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎలా పరిపాలించడం జరుగుతుంది అని చెప్పి. 1 సెకండ్. ఓకే. సో ఏ టైప్ లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, క్రిటిసైజ్ అంటే వాళ్ళ యొక్క రూల్స్ ఎలా ఉంది, వాళ్ళ ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు. సో దీని మీద డ్రెయిన్ ఆఫ్ వెల్తీ అనే థియరీని, కొత్త థియరీని తీసుకొస్తూ ఈ యొక్క ప్రావర్టీ ఇన్ బ్రిటిష్ ఇండియాలోని ఈయన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాదాబాయ్ నౌరోజీ గారు. ఓకే. నెక్స్ట్, ఇండియన్ అన్రెస్ట్. సో ఇది ఎవరు రాశారు? ఇండియన్ అన్రెస్ట్, వ్యాలంటైన్ చిరోల్. ఓకే, వ్యాలంటైన్ చిరోల్ రాశారు. దీని యొక్క హైలైట్ ఏంటి? క్రిటిసైజ్డ్ ఇండియన్ నేషనలిజం, అక్యూజ్డ్ తిలక్ ఆఫ్ ఇన్సిటింగ్ ది అరెస్ట్. సో ఇది మనకి ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా రాసిన ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనము చూసుకుంటున్నాం. ఇండియన్ బుక్స్ అయితే అందరికీ ఐడియా ఉండే ఉంటది, ఫ్రీడమ్ స్ట్రగుల్ లో మోడర్న్ ఇండియాలో వచ్చిన బుక్స్ అన్ని. బట్ ఫారినర్స్ గురించి అంతగా ఎవరు కూడా పట్టించుకుని ఉండరు. బట్ ఇవి మనకి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను ఫారినర్స్ ని కూడా పెట్టి చేస్తున్నా. అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఎలా బ్రిటిష్ ఎంపైర్ ని, వాళ్ళ యొక్క రూలింగ్ ని మనం అపోజ్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ మనం బుక్స్ రాస్తున్నాం, అండ్ వాళ్ళు కూడా మన మీద వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తుంటారు. నాట్ ఓన్లీ దట్, కొన్ని ఫ్యాక్ట్స్ ని తెలిపే బుక్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం చూద్దాం ఒక్కొక్కటి. ఓకే. నెక్స్ట్, గీతాంజలి. ఆబ్వియస్ గా తెలిసిందే ఇది ఏంది. గీతాంజలి వాస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. సో ఎందుకు ఈ బుక్ మనకు అంత స్పెషల్ అంటే, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1913 లో వచ్చింది. సో దట్స్ వై దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఏంటంటే, గాడ్ అండ్ హ్యూమన్ మధ్యన రిలేషన్ ఎలా ఉండాలి, దీని గురించి ఈ గీతాంజలి బుక్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్, హింద్ స్వరాజ్. ఇది రాసింది ఎవరు? మహాత్మా గాంధీ. కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఇంపార్టెంటే మనకి. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, హింద్ స్వరాజ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, గాంధీ గారు రాశారు కాబట్టి గాంధీ యొక్క ఫిలాసఫీస్, ఆయన యొక్క ఫిలాసఫీస్ ఏంటి మనకు తెలిసిందే. నాన్ నాన్ వైలెన్స్, ఇంకా ఏంటి, ఇవన్నీ ఆయన యొక్క ఫిలాసఫీస్ ని తెలుపుతూ ఈ యొక్క హింద్ స్వరాజ్ బుక్ అనేది రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్, ఫిఫ్త్ బుక్ గురించి వద్దాం, డిస్కవరీ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ ద బుక్, డిస్కవరీ ఆఫ్ ఇండియా. తెలిసే ఉంటది మీకు. ఎవరు రాశారు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఈ బుక్ రాశారు, డిస్కవరీ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఏముంది హైలైట్, మేజర్ హైలైట్ చూద్దాము. ట్రేసెస్ ఇండియా సివిలైజేషన్ అండ్ కల్చరల్ హిస్టరీ. సో కల్చరల్ హిస్టరీ ఉంది, అండ్ రిటర్న్ ఇన్ ప్రిజన్. సో ఇది ఆయన జైల్లో. సో మనము సినిమాస్ లో ఉంటున్నాం కదా, ఆత్మకథలు, జైల్లో కూర్చుని వాళ్ళు రాసుకున్నారు, బుక్స్ రాసుకున్నారు, స్టోరీస్ రాసుకున్నారు వాళ్ళ గురించి అని చెప్పి. సో ఇది ప్రిజన్ లో ఉండి రాయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏం రాశారు? ఇండియన్ సివిలైజేషన్ ఎలా ఉంది అండ్ కల్చర్ ఎలా ఉంది ఆ టైంలో అని చెప్పి ఈయన రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ బుక్ కూడా మహాత్మా గాంధీ బుక్కే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్స్. ఏంటి? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్స్ అన్నమాట. సో ఇది చూద్దాము. ఇది రాసింది ఎవరు? మహాత్మా గాంధీ. అండ్ ఇది వచ్చేసి ఇట్ వాజ్ ది గాంధీస్ ఆటోబయోగ్రఫీ. సో ఆయన బయోగ్రఫీ ఆయన రాసుకోవడం జరిగింది, ఆటోబయోగ్రఫీ. ఓకేనా. సో దాని గురించి మొత్తం ఆయన బయోగ్రఫీ, హిస్ జర్నీ అండ్ హిస్ మారల్స్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ మొత్తము ఈ బుక్ లో ఉంది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ వాజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ. నెక్స్ట్, బంకిం చంద్ర చటర్జీ రాశారు ఈ యొక్క బుక్ ని. అండ్ దీని గురించి కంటైన్ వందే మాతరం అండ్ నేషనలిజం. ఓకే, దీని మీద ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క బుక్ అనేది రాయడం జరిగింది, వందే మాతరం గురించి, కంటైన్ వందే మాతరం. నెక్స్ట్, గీతా రహస్య. దిస్ వాస్ ది బుక్ విచ్ వాస్ రిటన్ బై అవర్ ఫేవరెట్ అండ్ డియరెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ హూ, బాలగంగాధర్ తిలక్. ఓకే. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ భగవద్ గీత ఫోకసెస్ ఆన్ కర్మ యోగ. సో కర్మ గురించి చాలా మనకి ఈ లెక్చర్స్ కానీ, రిలీజియస్ లెక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో భగవద్గీత గురించి అండ్ కర్మ గురించి, ఇవన్నిటి గురించి ఈయన రాయడం జరిగింది. గీత, అందుకే నేమ్ కూడా ఎలా పెట్టారు? గీతా రహస్య. దిస్ వాస్ రిటన్ బై బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్,
ఇండియా విన్స్ ఫ్రీడమ్, మౌలానా అబ్దుల్ ఆజాద్. సో ముస్లిం అనమాట ఈయన, మౌలానా అబ్దుల్ ఆజాద్ పేరు వినే ఉంటారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఈ బుక్ మౌలానా అబ్దుల్ ఆజాద్ రాశారు. నెక్స్ట్ హైలైట్ ఈ బుక్ లో గురించి ఏంటి, ఆటోబయోగ్రఫికల్ అకౌంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మొత్తం ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అన్హ్యాపీ. అన్హ్యాపీ వాజ్ రిటర్న్ బై అన్హ్యాపీ ఇండియా, లాలా లజ్పత్ రాయ్ రాశారు ఈ బుక్ అన్హ్యాపీ ఇండియా. సో ఇక్కడ ఏంటి, సి రెస్పాన్స్ టు క్యాథరిన్స్ మయోస్ మదర్ ఇండియా డిఫెండెడ్ ఇండియన్ సొసైటీ. సో దీన్ని అపోజ్ చేసి డిఫెండ్ చేస్తూ ఈ యొక్క బుక్ అనేది రాయడం జరిగింది. ఎవరో లాలా లజ్పత్ రాయ్ గారు. సో ఇప్పటి వరకు మీరు వాచ్ చేస్తున్నారు సెషన్ అంటే ఆబ్వియస్ గా మీకు నచ్చే ఉంటది. సో డెఫినెట్లీ లైక్ చేయండి ఎవ్రీవన్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ది క్లాస్, వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ మీద కూడా మనం ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ అనే ఒక సిరీస్ చేస్తున్నాము, ఇంగ్లీష్ లో వచ్చే టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ. అండ్ ఆల్రెడీ మనము పంచజ్ఞాన్ సిరీస్ లో హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది దీంతో. ఇన్ జాగ్రఫీ ఆల్రెడీ టాప్ 5 టాపిక్స్ కంప్లీట్ అయిపోయింది. సో వీటన్నిటి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి టాప్ 5 టాపిక్ హిస్టరీ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ జనరల్ సైన్స్ మీద అడుగుతుంది. చాలా మంది కూడా అడిగారు సైన్స్ మీద చేయమని చెప్పి, మీ వీడియోస్ ఏమి అంతగా లేవు సైన్స్ మీద టాపిక్స్ యూట్యూబ్ లో తెలుగులో, సో మీరు పెట్టండి అని అన్నారు. సో అందుకని ఇమీడియట్ గా హిస్టరీ తర్వాత సైన్స్ పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత పాలిటీ అండ్ ఎకానమీ, అది కూడా ఆస్పరెంట్స్ రిక్వెస్ట్ చేశారు కమెంట్స్ లోని, పాలిటీ ఎకానమీ కూడా చెప్పమని. సో ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన రిక్వెస్ట్ సైన్స్ చెప్పమని, సో సైన్స్ చెప్తాను నెక్స్ట్. దాని తర్వాత వచ్చిన రిక్వెస్ట్ పాలిటీ అండ్ ఎకానమీ. సో మీ సబ్జెక్ట్ మీకు ఏం కావాలనుకుంటున్నారో మీరు కమెంట్ చేస్తే, సో దాన్ని బట్టి నేను ఐ విల్ అరేంజ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా, ఓకే, మోడర్న్ ఇండియా బుక్ పైన మనం చెప్పుకున్నాం కదా, మోడర్న్ ఇండియా బుక్ కి అగేనెస్ట్ గా ఇలా రాయడం జరిగింది అని చెప్పి. సో ఇది రాసింది ఎవరు, ఫారెన్ ఆథర్ అనమాట, ఎవరు క్యాథరిన్ మయో అనమాట. ఆ పేరే చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ బుక్ లో ఏముంది, సంథింగ్ ఏదో ఉంటేనే కదా మన ఇండియన్స్ దానికి అగేనెస్ట్ గా రాస్తారు ఆ బుక్. సో ఏంటి, క్రిటిసైజ్డ్ ఇండియన్ సొసైటీ కాస్ట్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్. సో మన ఇండియన్ సొసైటీ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఈ బుక్ లో రాయడం జరిగింది, మదర్ ఇండియా అని చెప్పి. ఓకే, సో దీనివల్ల నేషనల్ వైడ్ గా ప్రొటెస్ట్ అనేది జరిగింది. నెక్స్ట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఎవరు, బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. వెరీ ఫ్యూ మెంబర్స్ నో అబౌట్ దిస్ బుక్. ఏంటి, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. అండ్ హైలైట్ చేయండి ఈ బుక్ గురించి మనం చూసుకుంటే, ఎకానామిక్ రూపీ అని ఉంది కాబట్టి ఎకానమీ గురించి, ఎకానామిక్ అనాలిసిస్ గురించి. అండ్ ఇంకేం రాసి ఉంటది ఈ బుక్ లోని, బేసిస్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ గురించి బేసిక్స్, దీని గురించి తెలుస్తుంది మనం ఇంట్లో ఈ బుక్ లో ఉంది. అంటే టోటల్లీ ఈ బుక్ అంతా ఏంటి, ఎకానమీ గురించి, కరెన్సీ రిలేటెడ్, మన ఇండియన్ కరెన్సీ గురించి, ఎకానమీ గురించే ఉంటుంది. ఓకే, అండ్ ఆర్బిఐ గురించి. నెక్స్ట్ ఇంకొక బుక్ ఏంటి, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఓకే, సో ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ వాస్ రిటన్ బై బిఆర్ అంబేద్కర్. అండ్ దీని గురించి ఈ బుక్ లో ఏముంది అని మనం మాట్లాడుకుంటే, క్రిటిక్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ రిఫార్మిస్ట్ డాక్యుమెంట్. సో క్యాస్ట్ సిస్టమ్ గురించి ఉంది, అండ్ రిఫార్మిస్ట్ డాక్యుమెంట్ గురించి కూడా ఉంది. సో ఇది నాట్ ఓన్లీ బుక్ అండ్ ఆథర్, వీ మస్ట్ ఆల్సో రీడ్ ఆ బుక్ లో ఏం ఉంది. ఓకే, అట్లీస్ట్ బ్రీఫ్ గా అయినా సరే ఆ బుక్ ఏం చెప్తుంది, ఒక థీమ్ లాగా మనము చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి రీసెంట్ డేస్ లోని. ఓకే, సో ఇది కూడా మనం చదువుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. బుక్ జస్ట్ ఆథర్ చదువుకుంటే కాదు, ఆ బుక్ లో ఆథర్ ఏం చెప్తున్నారు, వాళ్ళ విజన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి జస్ట్ ఒక 1 లైన్ లో అయినా మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. సో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ లోని మీరు చూస్ చేసుకుని పెట్టగలరు. ఓకే, సో మీరు ప్రతి బుక్ కూడా మీరు చూసి చదవడం కష్టం కదా, సో అందుకని నేను ఈ యొక్క సెషన్ తయారు చేసి ఆ హైలైట్స్ ఏంటి, ఆ బుక్ గురించి ఏమి హైలైట్ అని చెప్పి ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా నేను మీకోసం టాప్ 5 పంచజ్ఞాన్ సిరీస్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ లో. నెక్స్ట్ విల్ మూవ్ టు గులాంగిరి. గులాంగిరి ఎవరు రాసింది, జ్యోతిరావు పూలే గారు రాశారు. జ్యోతిబా పూలే అంటారు, జ్యోతిరావు పూలే ఎవరైనా ఆయనే. గులాంగిరి బుక్ రాశారు. సో దీని గురించి ఏంటి అంటే, క్యాస్ట్ గురించి, ఈయన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఈయన మొత్తం కూడా దీని గురించి రాయడం జరిగింది.
అండ్ మనందరికీ తెలుసు జ్యోతిబా ఫూలే మనకి ఎంత ఎడ్యుకేషన్ గురించి లో క్యాస్ట్ వాళ్ళకి అండ్ ఉమెన్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి కంపల్సరీగా అని చెప్పి రివోల్ట్ చేయడం అండ్ వాటి గురించి కొన్ని సంస్థల్ని ప్రారంభించడం ఇవన్నీ కూడా చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ దెమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట వీళ్ళిద్దరు కూడా ఇద్దరు 2 పర్సన్స్ వాళ్ళిద్దరు కూడా మనకి సొసైటీకి చాలా చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ కూడా గులాంగిరి బుక్ ఎవరు రాసింది? జ్యోతిరావు ఫూలే గారు రాశారు. ఓకే, సో కండెమ్డ్ క్యాస్ట్ సిస్టమ్ గురించి అండ్ ఈక్వాలిటీ గురించి ఇందులో ఎక్కువగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో షార్ట్ గా నేను ఫాస్ట్ గా అయిపోయింగ్ చేసేసాను సెషన్ ని. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు బాగుంటుందని అనుకుంటున్నా. దీని యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ అండ్ దెన్ నేను ప్రతి కమెంట్ కి నేను చూస్తాను అండ్ ఐ విల్ రిప్లై ఆల్సో. మేబీ డిలే అవ్వచ్చు బట్ చూస్తాను, నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకే, సో హియర్ విల్ ఎండింగ్ దిస్ సెషన్ ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ వస్తుంది. సో దాని మీద కూడా అందరూ ఫాలో అయిపోయింది ఆ సిరీస్ కూడా, పంచజ్ఞాన్ జనరల్ సైన్స్ సిరీస్. సో దీంతో హిస్టరీ అయిపోయింది. సో ఆల్రెడీ ప్రీవియస్ చేసిన సెషన్స్ నేను చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అండ్ కాన్స్టెంట్ గా రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీరు మీ టార్గెట్ ఎగ్జామ్ ని బీట్ చేయగలరు. ఓకే, సో స్టే హెల్దీ ఆస్పిరెంట్. సో మంచి కంటెంట్ తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.